let's do some fit checks. This is where we bought our car for Shani Singapore. ikkade car maatladna. Idu nijama. Idu original ah? Ade kada. Istanu undu. Needala aladi. Ikkade undi. Amma idu ma nijandi. నిజం నాకు ఇంత క్వాలిటీ నామా మనం కొన్నది ఎట్లా కొన్నది ఇప్పుడు నీలానే ఉంది ఇది కూడా. ఇంకా హ్యాపీయా? ఇంక అయిపోయింది, ఇంకా నీకేం లేదు ట్రిప్ మొత్తం. ఇంక నువ్వేం అడగడానికి లేదు, నువ్వు అడిగేసావు, అయిపోయింది. యు ఆర్ డన్ విత్ యువర్ షాపింగ్. నువ్వేగా అడిగింది, నాకు ఇది కావాలి అన్నావు, అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ ఉంది. యూ యూజ్ యువర్ ఛాన్స్. నీకు వేరేది ఇద్దాం అనుకున్నాను గిఫ్ట్. అమ్మ ఇంకేదో బెటర్ స్పీకర్ ఇంకా మైక్. నీకు అయిపోయింది, యువర్ డన్. అంతే, ఎన్ని ఇస్తారు? సో ఫైనలీ ఆయనతో నెగోషియేషన్ అయిపోయి వీ కేమ్ అవుట్ సైడ్. అయిపోయింది. అండ్ దేర్ ద వెహికల్, అదే పెద్దది ఒక మినీ బస్ ఉంటుంది. చిన్నది మాట్లాడడం లేదన్నారు, మీడియం మాట్లాడడం లేదన్నారు. సో లార్జ్కి వెళ్ళిపోయాం. ఇంకా తప్పదు కాబట్టి ఏమడిగినా లేవు సార్, రాదు, కష్టం, ఇంకా గంట పట్టిద్ది, 2 hours పట్టిద్ది అన్నారు. సో వీ చోజ్ దాట్ వన్. ఇప్పుడు వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు శని సింగనాపూర్. విల్ బి రిటర్న్ బై ఈవినింగ్. చెప్పడం అయితే 6 hours చెప్తున్నాడు. కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, రోడ్డు కూడా బాగాలేదు. 2 hours వెళ్ళడానికి, 2 hours రావడానికి, 2 hours దర్శనం కింద పెట్టుకుంటే 6 hours అంటున్నారు. సో విల్ సీ ఏమవుతుందని. ద ఫ్యామిలీ ఇస్ రెడీ. నీకేం హీరో లాగా ఉన్నావుగా. ఇదేమా ఇదే బాగానే ఉన్నాయండి, మేము బాగుంటుంది. స్పీకర్ భయ్యా, స్పీకర్ ఏ క్యా? స్పీకర్ भैया स्पीकर है क्या? ब्लूटूथ वाला स्पीकर कई को नहीं होता. कौन है? ये मेरा है, यहाँ फैन है, ये मेरा है. तुम किधर भी बैठो. So guys, we are finally here. Hello. We are in. బాబా ప్లేస్ వచ్చి డాబాకి వెళ్ళాను. ఎనీథింగ్ నాకు ఏం తిన్నావు మా డాబాలో? అయ్యన్నా గుర్తులేవురా, ఏం తిన్నావు శని సింగనాపూర్ దగ్గర బజ్జీలు తిన్నట్టు గుర్తొస్తుంది నాకు. మిరపకాయ బజ్జీలు అట్లాంటివి. అమ్మా మందు పోసేది ఎక్కడమ్మా? మందు ఇచ్చాను. అది శివుడికి, భైరవుడికి. ఎప్పుడు అయితే సమ్మర్ లో బయట క్వార్టర్లు అమ్ముతూ ఉంటారు. క్వార్టర్ బాటిల్ తీసుకున్నాం. రియల్ మందు మందు వస్తారంట. మామూలుగా బయట ఇది అమ్ముతుంటారు కదా, ఈ పూలన్నీ పెట్టి ఉంటారు కదా, అలానే దాంట్లో క్వార్టర్ బాటిల్ ఉంటుంది. మనకి మనం ఇచ్చే దేవుడికి అంత ఇవ్వాలనుకున్న దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఏదో చీప్ పౌడర్ అంటే చీప్ పౌడర్, మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ బ్రాండ్స్. లోపలికి తీసుకెళ్తే దర్శనంలో ఓపెన్ చేసి సగం అభిషేకం చేసేసి సగం మనకి ఇస్తారు ప్రసాదం. మిగతా సగం ప్రసాదం ఇస్తావా? బ్రాండ్ ఇస్తా, లలిత బ్రాండ్ అనుకో. వెళ్ళలేదా? వెళ్ళాను. అయితే అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళాం. ప్రసాదం తీసుకున్నాం. మరి దేవుడి దగ్గర అంటే ఏ పని చేస్తాం. అయితే దీనికి కారణం అమ్ముతారు. ప్రసాదం తీసుకున్నానంటే తీసుకున్నాం, మేము తీసుకోలేదు. ప్రసాదం అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి ఇచ్చేది. చాలా మంది ఇచ్చేస్తుంటారు. వాడు ప్రసాదం తాగి తెచ్చిపోతాడు ఏదో రోజు. ఎవరి వాటర్ తెలుసా? ఫుల్ అసలు నేను ఉంటే తెలుసా వాటర్ బాటిల్. శ్రీరామ్ బాబు గొడ్డుకులు వేస్తున్నాడు అయ్యాడు కూర్చొని. ఏది చూడు, గొడ్డుకులు వేస్తున్నాడు. కెమెరాలో రికార్డ్ వాటర్ వల్ల గుడికేసాడు.
యా అది నెమరు వేసుకుంటే నువ్వు చేస్తావు చూడు. ఫుడ్ ఉంటుంది ఆరాధ్య, తనకి ఇక్కడ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చి తింటుంటుంది ఊరికి. ఎదురుపోయట్లేదు. షుగర్ కేన్ తింటావు కదా, మా డాడీ ముక్కలు తీసుకొస్తారు కింద. సో యా ఇప్పుడే శనిసింగాపూర్లో దిగాము. దిస్ ఈస్ ఆ టెంపో. మధ్యలో చోట ఆగి షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ టెంపో ఎక్కి ఇప్పుడే వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ రావడానికి జస్ట్ 2.5 hours తీసుకున్నాం. 2.5 hours బై ఫర్ లిటరలీ 70 kilometers. ఫుడ్ డ్రైవ్ దాట్ స్లో బట్ స్టిల్ చాలాసేపు నేను ఒక గంట స్లీప్ వేసా మధ్యలో. సమ్ పవర్ న్యాప్ గంట పవర్ న్యాప్ వేసా 10 minutes అనుకొని. మాకు నిద్ర అనే వైరస్ని ఎక్కించాడు మా అన్నయ్య. ఫస్ట్ మా అన్నయ్య స్లీప్ వేసాడు, దాని తర్వాత నుంచి ఇట్లా అయిపోయాం. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి దెన్ విల్ స్టార్ట్ అగైన్ బ్యాక్ టు షిరిడి. రాత్రి 9 o'clockకి పల్లకి సేవ అని సంథింగ్ ఉంది. పల్లకి సేవ సంథింగ్ కాదు, పల్లకి సేవ అంటారు. థర్స్డే చేస్తారు. మనం లక్కీలీ థర్స్డేనే వచ్చాం అన్ప్లాన్లీ. సో వెళ్ళి దాన్ని ఒకసారి కవర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ చూడాలి, రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటి. సో విల్ సీ. ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ఈ శనిసింగాపూర్కి ఉన్న ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే నో హౌస్ ఆర్ నో షాప్స్ డజంట్ హ్యావ్ డోర్స్. ఎవరికి డోర్స్ ఉండమంట, అన్నీ జస్ట్ ఓపెన్గా పెట్టేస్తారు. ఇళ్ళకి కూడా డోర్స్ ఉండమంట. అదేంటో అంటే లైక్ ఎవరు దొంగతనం చేయరు అన్న నమ్మకంతో డోర్లు పెట్టుకోవడం మానేశారంట. మేబీ ఈ సొసైటీ మీద ఇక్కడ మంచి నమ్మకం అండ్ బాండ్ ఉందేమో. యా సో ఇట్స్ వెరీ సేఫ్ ప్లేస్ టు బీ. బేసిక్గా చూస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా షాప్ ఉంది, బట్ ఈ షాప్కి అక్కడ డోర్ లేదు, షట్టర్స్ దీనికి లేదు. అండ్ బ్యాక్ కొన్ని హౌసెస్ చూసాం. నీది నానిగాడికి ఇచ్చామయ్యా. నెక్స్ట్ అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా నేను చూడలేదు లైక్ డోర్స్ అనేవి ఇల్లుకి. సో లైక్ దట్ ఈ ఊరికి ఉన్న స్పెషాలిటీలో అదొక స్పెషాలిటీ. దే డోంట్ హ్యావ్ డోర్స్. దిస్ ఈజ్ సమ్ ఆర్చ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. అండ్ నెక్స్ట్లీ ఈ గుళ్ళో ప్రీవియస్గా ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ అంట. లైక్ 10, 20, 30, 40 years బ్యాక్ ఐ డోంట్ నో. ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ కదా, అవునా ఏమో. అండ్ మెన్ ఆర్ అలౌడ్ ఓన్లీ షర్ట్లెస్. షర్ట్ తీసేస్తేనే లోపలికి అలౌడ్ ఉన్నాయి. బట్ నౌ రూల్స్ చేంజ్డ్, అందరూ వెళ్ళొచ్చు, అందరికీ అలౌడ్ ఉంది. మెన్ కూడా షర్ట్ వేసుకోవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అక్కడ సో చూద్దాం హౌ ఇట్ గోనా లుక్ లైక్. బేసిక్లీ ఒక స్టోన్ టైప్ ఉంటుంది. ఆ స్టోన్ మీదకి వెళ్ళి ఆయిల్ ఇన్ ద సెన్స్ నువ్వుల నూనె అలా ఉంటుంది, అది పోయాలి. అది పోస్తే శని మన దగ్గరికి రాడు అన్న నమ్మకం. నేను దర్శనం చేసుకున్నాక వెనక్కి తిరిగి చూడకూడదంట. దట్ ఈస్ ఆల్సో ప్రాక్టీస్ దట్ వీ షుడ్ డూ. 100 rupees అంట బాటిల్. చూద్దాం ఎంతకి ఇస్తాడు. नॉर्मल डीज दो ऐसा ऑयल भी कितना वाला? 100 वाला 100. कम नहीं करते क्या? 3 ले लेंगे. ले लो, कितना लेना है ले लो. 3 लेते हैं. हाँ ले लो. कितना बोलो एक बार. ये भी ले लो, इसका 10 रुपीज़ मत दो. 110 हुआ, 100 का बॉटल 10 का उड़क 100 ले लो. ఈ బాటిల్ 100 రూపీస్ అంట. ఆ ప్యాకెట్ ఒకటి ఇస్తాను 10 రూపాయలు అంట మామూలుగా. నీ చేతితో నువ్వే తీసుకో. ఎంతరా 100 హ్యాండ్స్ చేంజ్ అవ్వాలి. ఎంతంట నీ హ్యాండ్తో నువ్వు తీసుకొని వచ్చాయి. ఎంతంట హ్యాండ్స్ చేంజ్ 100 తీసుకో. 100 ప్లస్ నువ్వు ఇస్తాను. సో వీ టుక్ దిస్ బాటిల్ ఆఫ్ ఆయిల్. 100 రూపీస్ చెప్పాడు.
భయ్యా తోడా కమ్ కర్దో అంటే ఇది ఇచ్చాడు, మీరు చూసారు కదా వీడియోలో. ఓయా ఇది తీసుకొని విల్ గో ఇన్ సైడ్, ఐ విల్ షో యూ. ఆరాధ్య అవన్నీ టచ్ చేయకూడదు, అన్నీ ఊడు ఆల్సో. నీలాంజన సమావాసం యమాగ్రజ ఛాయామార్తాండ సంభూతం తం నమామి. నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం హం నమామి శనైశ్వరం. సో అది మంత్రం, అది పలుకుతూ వీ హ్యావ్ టు గో దిస్. నేను ఇలా పట్టుకోవడానికి, కెమెరా ఇలా పట్టుకొని మాట్లాడడానికి నాకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు తెలుసా? ఎక్స్ట్రోవర్టెడ్ నేను అని చెప్పని మొన్న రీల్ పెట్టాడు వాడు. కంప్లీట్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అందరితో. అసలు ఎందుకు మీరంతా అంత ఫీల్ అవుతున్నారు అలా మాట్లాడడానికి అని చెప్పని వాడు రీల్ పెట్టాడు. వాడు డైరెక్ట్ వెళ్ళి అందరితో కౌంట్ చేసుకుంటూ వెళ్తాడు. కౌంట్ చేసుకుంటే 20 మెంబర్స్ని కౌంట్ చేస్తే అసలు ఎంతమంది తిరుగుంటారు నా వైపు? 10 మంది తిరిగారు అనుకుంటారు. సగం మంది అసలు నేను పట్టించుకోరు నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా. సో ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? మీకు నచ్చింది మీరు చేయండి, మీకు మాట్లాడాలనిపించింది మీరు మాట్లాడండి అని చెప్పాను. అంతే, ఇంకా అప్పటి నుంచి అంటే చేసే కాల్చానంటే కాల్ చేయి. సో యా, దిస్ ఈస్ ద టెంపుల్. సో యా, దాట్స్ హౌ ఇట్స్ గోనా లుక్. చూద్దాం పైకి ఎలా చేస్తున్నారా. అంటే యాక్చువల్గా ఈ కౌంటర్లో పోసేయమంటారు నూనె. నువ్వు పోయొద్దు, గర్ల్స్ పోయకూడదు. గర్ల్స్ పోయొద్దు. ఎటు పోదాం? మర్చిపోయినా ఎప్పటి నుంచి పాదాల దగ్గరే వాళ్ళ Done with puja, done with oil dripping, oil వేసేసాం. సో ఆఫ్టర్ దట్ వెనక్కి తిరిగి చూడకూడదు, మళ్ళీ వెనక్కి తిరిగి దేవుడిని చూడకూడదు. అంటే మామూలు గుళ్ళలో ఏం చేస్తాం, వచ్చే ముందు జస్ట్ ఒకసారి వెనక్కి తిరిగేసి అలా చూస్తాం కదా. సో హియర్ వీ షుడ్ నాట్ డూ దట్ అని చెప్పని అన్నారు. అత్త వెనక్కి తిరగకూడదు అన్నారు కదా అత్త, ఎందుకు తిరుగుతున్నాం అత్త? మేము కనపడం అత్త అంతే. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడో సార్ కమ్యూనికేట్ చేద్దాం, బట్ వెనక్కి తిరిగి చూడకూడదు. 200 ml 65, 500 ml 120, 235, 1200. సోయాబీన్ 13 kgsని కోల్డ్ ప్రెస్ చేసి కొంచెం ఆయిల్ ఇస్తారేమో. యా, దట్స్ ఫినిషింగ్ అప్. కెమెరాకి చూపిస్తాయా? అయ్యో ప్రసాదం అయితే అంటే చూపించే నెక్స్ట్ టైం ఫినిషింగ్ అప్పుడు వచ్చి వాళ్ళకి తెలియాలి కదా, అది తినిపించక్కర్లా. బర్ఫీ అని అన్నారా? సో దట్స్ కాల్డ్ బర్ఫీ. ఇక్కడ ఇచ్చే ప్రసాదం పేరు బర్ఫీ అంట. కంప్లీట్ చేశారు.
ఇక్కడ కొనుక్కొని ఇక్కడే తినేయాలండి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదంట. తీసుకెళ్ళాలంట. తీసుకో తినాలి మొత్తం. ఇది ఆరాధ్య ప్రసాదం తినాలి పక్కాగా. దర్శనం బాగా జరిగిందండి శనిసింగపూర్లో. ఇప్పుడు మేము అందరం కలిపి షిరిడి Going back to ఈరోజు పల్లకి Shirdi. వారి కూడా ఉన్నాయి, చూసుకుంటాం. గురువారం పల్లకి కూడా చూసుకుంటాం. దర్శనం బాగా బాగుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ శనిసింగపూర్ దర్శనం. ఒక డెస్టినేషన్ కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ శనిసింగపూర్ అండ్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వెనకాల వచ్చేసరికి ఈ స్తూపం లాగేదో ఉంది అండ్ ఐఎమ్ ట్రైన్ టు టేక్ ఏ పిక్చర్, లైక్ క్యాండిడేట్ పిక్చర్ కోసం ట్రై చేస్తున్నాను. అందుకే ఒకటే పోజ్లో పెట్టి మాట్లాడుతున్నాను నా చేతులు. సో దిస్ ఈస్ ఇట్. ఆఫ్టర్ దట్ మేము షిరిడి వెళ్ళిపోతాం. నెక్స్ట్ షిరిడి వెళ్ళిపోయి షిరిడీలో ఒకసారి దర్శనం చేసుకోవాలి. కరెంట్లీ అట్ షిరిడి వచ్చేసాం. ఆ ట్రావెలర్ రోడ్ ముందు యూటర్న్ లేదని చెప్పి నాకు ఎలా లేదు అది ఇది సొల్లు చెప్పి వెళ్ళిపోయాడు. సో సాయి అమృత్ దగ్గర ఇప్పుడే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంకాసేపు ఆగి దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ దర్శన్ పొద్దున్న దిగి ఇప్పటిదాకా దర్శనానికి వెళ్ళా. వాళ్ళు ఎవరుంటే నేను కూడా ఒక టైపు. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని దాని తర్వాత నాసిక్కి స్టార్ట్ అయిపోవాలి. అదే ప్లాన్. వీడియో సరిగ్గా రాలేదు, ఐ అపాలజైజ్ ఫర్ దట్. బట్ జస్ట్ వన్ లెట్ యూ నో ఆ వీడియో ఎలా వచ్చిందని. నేను ఇందా బ్యాక్ కెమెరాతో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తూ షూట్ చేశాను ఆ గోప్రోలో పడిపోయి. దిస్ టైమ్ ఐఎమ్ రికార్డింగ్ ఫ్రమ్ ఫ్రంట్ కెమెరా. చాలా బిజీగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, దర్శనం దొరుకుతుందో లేదో అని. నేను బ్లాగ్ చేయడం చూస్తున్నాను, కొట్టారు. బట్ స్టిల్ ఐఎమ్ బ్లాగింగ్ ఫర్ యూ గైస్. ఈసారి కంప్లీట్ బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి అందుకే చేస్తున్నా. ముగ్గుపై ఏంటి కోపం. గేట్ నెంబర్ 1 అంట. ఇది గేట్ 6 కదా బ్రో, అలా వెళ్ళాలా అంత దూరం. ఇది గేట్ 6 అంట, గేట్ 1కి వెళ్ళాలంటున్నారు. గేట్ 1 ఇంకెంత దూరమో నాకు తెలియదు గైస్. గేట్ 1 దాకా నడిపించారంటే ఐఎమ్ డన్. పల్లకి వెళ్ళిపోయింది కదా. సో యా దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ ముక్ దర్శన్. ఇప్పుడే ఒక దర్శనం చేసుకుని వచ్చాం. లోపలికి ఎలాగో ఎంట్రీ లేదన్నారని చెప్పి లైక్ దూరం నుంచి ఒక ఎంట్రెన్స్ ఉంది. ఆ ఎంట్రెన్స్లో ఒక దర్శనం చేసుకున్నాం. పల్లకి కూడా చూశాను. ఐ గాట్ సమ్ పిక్చర్స్. సో దట్స్ ఇట్. చూడాల్సింది చూసాము అండ్ అంతే. పర్లేదు, బాగానే జరిగింది. అసలు కనపడలేదు అనుకుంటా, కనపడ్డారు, చూసాము, వచ్చాము. టైమింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే దూరం నుంచి చూసాము, కనపడ్డారు. పింక్ కలర్ డ్రెస్ ఉంది. అండ్ పల్లకి కూడా బయటకు వచ్చింది, ఫోటోలు తీశాను, దొరికింది. అదే దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడ ఎగ్జిట్ అని ఉంటుంది. అక్కడ ముక్ దర్శనం అని ఉంది. ఆ ముక్ దర్శనంలో అలా లోపలికి వెళ్తే అలా లోపల నుంచి చూడొచ్చు. అక్కడ ఉంటుంది ఎంట్రన్స్. బ్యాగ్లో వేసుకున్న లోపల ఆల్మోస్ట్ 7-8 ఫోన్స్ ఉన్నాయి. సో జాగ్రత్త కావాలని చెప్పని బ్యాగ్ కూడా ముందుకు వేసుకున్నాను. మొత్తం కాస్ట్లీ ఫోన్స్, ఒక అరౌండ్ 3 lakhs ప్లస్ ఉంటాయి ఫోన్స్ నా దగ్గర. అందుకని చెప్పి ఇలా వేసుకొని తీసుకున్నాను. సో యా మళ్ళీ స్ట్రీట్ మార్కెట్ చూపిస్తాను తర్వాత. అసలు మేము వచ్చినప్పుడు చాలా చిన్నది ఉండే స్ట్రీట్ మార్కెట్, బట్ ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 షాపులు ఏమో ఉండేది, ఇప్పుడు ఒక రాజ్యం అయిపోయింది బయట. చూసావా ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. యా బేసిక్లీ ఐ బాట్ దిస్ గన్. చెప్పాను ఇలా అన్నప్పుడు చేతులు తిరుగుతూ ఉండదు. చెప్పాను ఇది 680 రూపీస్ చెప్పాడు. కిత్నా అన్న 600 అన్నాడు. 300 అన్న ఈయన అన్నాడు. 2 తీసుకుంటా అన్న ఇస్తా అన్నాడు. సో 680 రూపీస్ది 300 రూపీస్ కొన్నా. డెడ్ పూల్ ఇంకోటి ఎక్కడ ఉందని చెప్పి అనుకోవచ్చు. ఇంకోటి నా కజిన్ దగ్గర ఉంది. సో ఇక్కడైతే ఐ లవ్ సాయిబాబా కాత్యా ఇన్ని నన్ను లవ్ చేయవే. సో యా ఇదే స్ట్రీట్ షాపింగ్.
అంతా ఎతికా, నాకైతే మంచిగా ఏం దొరకలే మళ్ళీ. సో అందుకని చెప్పి ఏం తీసుకోలే. యా, నేను పీచ్ మిఠాయి తిన్నా అన్న. అంటే బేసిక్గా అయితే వాడు నీ బ్రదర్ అంటావా? ఏ కొత్తపట్నంలో వదిలేసా? ఇదిగో దాదా, చూపి ఇందా మాట్లాడుతున్నా. ఇదిగో ఇదే ఆ సెకండ్ గన్. హవా ఏ హవా మిక్స్ చేసాను మెషిన్ గన్. సో యా, వీఆర్ గోయింగ్ టు డామినోస్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం. సో ఇప్పుడు స్టంట్ చేయబోతున్నారు మన వాళ్ళు. టాంగా ఎక్కుదాం అనుకుంటున్నారు, ఎక్కేస్తున్నారు. వావ్, హలో, హే క్యూటీ. ఆరాధ్య, Hello, I'm on a horse ride. టాంగా Yeah, Tanga. ఏంటి చెప్పు. టాంగా I'm gonna go on a horse. not going to horse, you are going in a cart which is rode by the horse. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎంత తీసుకుంటావు అమ్మా? 1,000 rupees. 1000 రూపీసా? 1000కి హైదరాబాద్ అడుగు. అత్తయ్యని అడుగు, ఎక్కడికి వెళ్ళాలని అడుగు. ఎక్కడికి వెళ్ళాలని అడుగు. ఎలా చేయకూడదు. హైదరాబాద్ వెళ్ళదు. బాయ్ బాయ్. సో టాంగా ఎక్కేశారు. Tonga ride. టాంగా. సో బేసిక్గా ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాం. డిన్నర్కి ఎక్కడికి వెళ్దామని ఎత్తుకుతుంటే అన్నీ ఉడిపి అని ఉన్నాయి. సో మాకు వద్దు అనిపించింది. ఏది నిజమైన ఉడిపియో తెలియక మెక్డానల్డ్స్ అయితే అన్ని ఒరిజినల్ ఉంటాయని మెక్డానల్డ్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో వీల్ గో టు మెక్డానల్డ్స్ అండ్ ఈట్ సమ్ మహారాజా మ్యాక్. ఇప్పుడు ఉడిపి హోటల్ వస్తుంది, దాని ముందు సాయి అని ఉంటుంది. సాయి లేదు, రాజ్ అని ఉంది. మంచిగా వస్తుంది. ఎవరా ప్రేమ్ సాయి అని చెప్పి యాడ్ చేస్తారు, 20% డిస్కౌంట్. మెక్డొనాల్డ్స్ దూరం రా, స్టార్ బాక్స్ వచ్చింది నాకు పక్కన ఉంటుంది. స్టార్ బాక్స్ ఎక్కడ ఉంది? అదిగో రా వచ్చా. హోటల్ అభిషేక్. మా సాయిని ఆపేశాడు రా. సాయి రాజ్ అని ఉంది. రాజు ఆర్డర్ నెంబర్ 27. సారీ, ఆర్డర్ నెంబర్ 272 సీట్ నెంబర్ 27. సో we ordered something big. It's good, bro. It's good to be in McDonald's. Egg veggie, egg cheesy fries, egg medium size and peri. 14 chapati. और 27 हो गया. 14 chapati. हाँ बाकी है. So this is the mess we are gonna leave. Yummy tummy. స్ట్రైట్గా పెట్టు కాళ్ళు. హీరోగా బిహేవ్ చేయడానికి వచ్చి ఖర్చింది అనుకో, ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కాపాడాను అని. ట్రిపుల్ సినిమాలో ఎన్టీఆర్ రామకృష్ణ నువ్వు ఏమన్నా మళ్ళీ వారా నిన్ను ఎక్కించుకొని పోవడానికి? మళ్ళీ ఉన్నావు మళ్ళీ. రోడ్ సైడ్ లేకి కాదు. గన్ను రా కమాల్ లోపల పెట్టు దాయి కావాలి. ఫస్ట్ డే ఏజెంట్ రా ఏజెంట్ గన్ను పడేసుకున్నాం.